హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ అండ్ టెక్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం ఫస్ట్ చూసినట్టయితే కోర్చవెల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఆల్ప్స్ అందమైన మంచుతో నిండిన పర్వతాలు మరియు స్కీయింగ్ యొక్క సుందరమైన దృశ్యాన్ని చిత్రించాయి. కానీ మీరు కోర్చవెల్ విమానాశ్రయంలో దిగినట్లయితే ఫ్రెంచ్ ఆల్ప్స్ మీ జ్ఞాపకార్థం ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చు. లుక్లా యొక్క 527 మీటర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండగా కోర్చవెల్ యొక్క 518 మీటర్ల రన్వే కూడా దవడ డ్రాపర్. వీటితో పాటు రన్వేలో 18.5% డౌన్ గ్రేడియంట్ ఉంది. అంటే టేకాఫ్ చేసేటప్పుడు కూడా విమానం రన్వే యొక్క వాలుపైకి ప్రయాణించాలి. టేకాఫ్ మరియు ల్యాండింగ్ రెండింటిని చాలా ప్రమాదకరమైనదిగా చేస్తుంది. ఓకే, మనం సెకండ్ చూసినట్టయితే లుక్లా ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఎవరెస్ట్ శిఖరం వద్ద ఇటీవల ట్రాఫిక్ హిమాలయాలకు పర్యాటకాన్ని కొద్దిగా అపఖ్యాతి పాలైంది. ఇది ఇప్పటికీ ఎవరెస్ట్ ట్రెక్ నుండి ప్రజలను నిరుత్సాహపరచలేదు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే లుక్లా విమానాశ్రయం మీరు అనుభవించాల్సినది కావచ్చు మరియు మీరు దానికోసం సిద్ధంగా ఉండండి. కేవలం 527 మీటర్ల భయంకరమైన చిన్న రన్వేతో వాతావరణ పరిస్థితులలో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బయలుదేరడం చాలా ప్రమాదం. రన్వేకి ఒకవైపు నిటారుగా ఉన్న కొండ, మరోవైపు రాతి గోడ ఉన్నందున ప్రమాదకారకం పెరుగుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు తరచుగా అంతరాయం కలిగించే కనెక్షన్ కూడా పైలట్లను సహాయం లేకుండా ల్యాండ్ చేయమని బలవంతం చేస్తుంది. లైట్లు లేకుండా దాన్ని కలపండి మరియు మీకు ఆదర్శవంతమైన భయానక దృశ్యం ఉంది. ఓకే, మనం తాడు చూసినట్టయితే పారో ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. 20 కంటే తక్కువ పైలట్లు ఉన్న విమానాశ్రయం. దానిలో దిగడానికి కూడా అర్హత ఉందా? సముద్ర మట్టానికి 2225 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ పైలట్ యొక్క పీడకల చుట్టూ 5486 మీటర్లు ఎత్తులో భయపెట్టే పర్వతాలు ఉన్నాయి. సులభంగా ల్యాండింగ్ చేయడానికి అనుమతించని కఠినమైన వాతావరణ పరిస్థితులతో పాటు వాస్తవానికి పగటిపూట మాత్రమే ల్యాండింగ్ అనుమతించబడుతుంది. రన్వే పైలట్ యొక్క స్పష్టమైన దృష్టిలో కూడా లేదు మరియు విమానం బాగా పడిపోయే ముందు 45 డిగ్రీలు నిటారుగా నడపడం అవసరం రన్వే పైకి. ఓకే, మనం ఫోర్త్ చూసినట్టయితే వెల్లింగ్టన్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఒక విమానంలో ఆకాశం కుట్టిన ఎత్తుల నుండి సముద్రం యొక్క స్పష్టమైన నీరసమైన జలాలను చూడటం నాకు చాలా ఇష్టం. ఈ రన్వే మిమ్మల్ని అనుమతిస్తుంది. వాస్తవానికి అవరోహణ ప్రారంభం నుండి చివరి వరకు ఈ రన్వే యొక్క ప్రారంభ మరియు ముగింపు నేరుగా సముద్రంలోకి వస్తుంది. 1936 మీటర్లు చింతించాల్సిన పొడవు ఇబ్బందిని పెంచుతుంది. ఇక పైలట్ అవరోహణలో పర్వతాలు మరియు శక్తివంతమైన గాలులు గుండా వెళ్ళాలి. మీరు స్పష్టంగా ఉన్నారని మీరు అనుకున్నప్పుడు మీరు దిగగానే హరికేన్ గాలులు మిమ్మల్ని తాకవచ్చు. ఓకే, మనం ఫిఫ్త్ చూసినట్టయితే బార్రా ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. శ్రమించే పని దినం ప్రశాంతమైన బీచ్లోకి ఎగరడం గురించి మనోహరంగా ఉంటుంది. బార్రా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పదబంధాన్ని చాలా అక్షరాలా తీసుకుంటుంది. ట్రాయ్ మోర్ యొక్క ఇసుక బేలో ఉన్న ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి కేవలం 5 అడుగుల ఎత్తులో ఉంది. అధిక ఆటుపోట్లు ఉన్న సందర్భాల్లో రన్వే మునిగిపోతుంది. దీనికి విమానాలు కఠినమైన షెడ్యూల్ను పాటించాల్సిన అవసరం ఉంది మరియు నిర్దిష్ట పరిస్థితులలో ల్యాండింగ్కు మాత్రమే ప్రయత్నిస్తాయి. ఓకే, మనం సిక్స్త్ చూసినట్టయితే మెక్మోర్డో ఫ్రెండ్స్. తక్కువ ప్రయాణించిన ఖండంలో క్రియాత్మక రన్వేకు మద్దతు ఇవ్వడానికి అతిథి సత్కారాలు లేదా మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆశ్చర్యకరం. నిరంతరం గడ్డకట్టే వాతావరణంలో రన్వే కూడా మంచు నుండి తయారవుతుంది. సొగసైన భూభాగం ఒక స్థాయిక పైలట్ విమానాన్ని దాటవేయడానికి కారణం కావచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోరు. విమానం యొక్క బరువు కూడా ఒక ప్రధాన కారకం, ఎందుకంటే ఇది చాలా రన్వేను పగలగొడుతుంది. పిచ్ చీకటి రాత్రుల్లో నావిగేట్ చేయడానికి నైట్ విజన్ గాగుల్స్ అవసరం. ఓకే, మనం సెవెంత్ చూసినట్టయితే నర్సర్స్ వెక్ ఫ్రెండ్స్. రన్వే స్తంభించిన ప్రదేశానికి భిన్నంగా లేదు. తుఫాన్ రన్వేలు విమానాశ్రయం పైలట్లకు భయపడడానికి ఒక కారణం మాత్రమే. ఫోర్స్ మధ్య విమానాశ్రయం కఠినమైన గాలులు మరియు పొగమంచుకు లోబడి ఉంటుంది. ఇది ల్యాండింగ్కు అనుకూల పరిస్థితులకు దోహదం చేస్తుంది. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తే
యాదృచ్ఛికంగా బూడిదను విస్ఫోటనం చేసే దగ్గరలో ఉన్న చురుకైన అగ్నిపర్వతాల గురించి జాగ్రత్తగా ఉండండి. ఇది రన్వే వద్ద ఉన్న సమస్యల యొక్క సుదీర్ఘ జాబితాకు జోడిస్తుంది. ఓకే, మనం ఎయిత్ చూసినట్టయితే జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలుగా మనమందరం కారు తలుపు ద్వారా కారు కిటికీలోంచి ఒక విమానం గాల్లో ఎగురుతున్నట్లు చూశాము. జిబ్రాల్టర్ వద్ద మీరు దానిని చూడలేరు, కానీ అది మీ వైపుకు ఎగురుతున్నప్పుడు భయపడండి. రన్వే ప్రారంభం ఒక క్రియాత్మక వీధితో కలుస్తుంది. ఇది అవరోహణల సమయంలో నిలిపివేయబడాలి. ఆ భయానక దిగ్విషయంతో పాటు రన్వే యొక్క 2 చివరల్లో సముద్రం వద్ద అకస్మాత్తుగా ముగుస్తుంది. ఓకే, మనం 9th చూసినట్టయితే గిస్బాన్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ప్రమాదాలను నివారించడానికి జిబ్రాల్టర్ రహదారి రద్దీని నిరోధిస్తుండగా రైల్వే మార్గం రన్వేతో కలుస్తున్నందున గిస్బోన్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. జిబ్రాల్టర్ వద్ద కార్లు ఆగిపోవచ్చు, కానీ దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండటానికి రైల్వే మరియు విమానాల షెడ్యూల్ రెండింటినీ గిస్బోన్లో జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు విమానాశ్రయంలో 3 గడ్డి రన్వేలు మరియు ఒక ప్రధాన రన్వే మాత్రమే ఉన్నాయి. ఓకే, మనం లాస్ట్ చూసినట్టయితే ప్రిన్సెస్ జూలియానా ఫ్రెండ్స్. రన్వేకు ముందు ఉన్న బీచ్ యొక్క విస్తీర్ణంతో యువరాణి జూలియానా విమానాశ్రయం ప్రజలను తమ తలలను పట్టుకుంటుంది. విమానం దిగేటప్పుడు ఇది ప్రజల తలలకు కొన్ని అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు ఇసుక మరియు గాలి యొక్క అసహ్యకరమైన పొదలతో వారిని పలకరిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా మేము ఇంకా ప్రమాదకరమైన భూభాగానికి చేరుకోలేదు. ప్రధాన భయం కేవలం 2179 మీటర్ల రన్వే. ఇది 2500 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది హాయిగా ల్యాండింగ్కు అవసరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.